భార్య భర్తల బంధము దేవుడిచ్చిన బంధము. ఈ బంధాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా మనము కాపాడుకోవాలి. అందుకే హెబ్రీ పత్రికలో ఏముందండి, వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని చెప్పుతూ పాన్పు ఎలా ఉండాలట, నిష్కల్మషమైనదిగా ఉండవలెను. అందుకని కంటిన్యూషన్లో కూడా ఏముంది, దేవుడు వేశ్యా సంగులకు వ్యభిచారులకు ఆయన ఏం చేస్తారట, తీర్పు తీరుస్తారు. కాబట్టి వివాహము బంధములో మరి ఇలాంటి పాపములు ఉన్నట్టయితే దేవునితో ఉన్న నిబంధనను మనము బ్రేక్ చేసినట్లే అన్నమాట. దేవుని ఎదుట మనము చేసిన నిబంధన మనం మీరినట్లే. అక్కడ అపనమ్మకత్వం వస్తుంది, అక్కడ మోసం వస్తుంది, అక్కడ కపటం వస్తుంది, కుటుంబంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని యొక్క సివియారిటీ ఎఫెక్ట్ ఎక్కడ కనబడుతుందండి, ఫైనల్గా బిడ్డల యొక్క సంతానంపై ఈ వ్యభిచారము చారత్వము కనబడుతూ ఉంటాయి. వారు కూడా అదే మార్గంలో నడిస్తే మరి ఎంత ప్రమాదకరమో మనం ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మరి ఈ పాపము గురించి మనం బాగుగా ధ్యానించాలి. మరి గృహాల వద్ద కూడా మరి ఈ విషయాలు మరి చదువుకోండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు తన పరిశుద్ధతను ఏ విధంగా కాపాడుకున్నారు. సో మోహపు చూపు చాలు పాపము చేయడానికి. ఫిజికల్గా కాంటాక్ట్ లేకపోయినా మన చూపులు సరిగా లేనప్పుడు, పరిశుద్ధంగా లేనప్పుడు, పవిత్రంగా లేనప్పుడు మనము ఆ పాపంలో పడిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఏం వింటున్నాం, ఏం చదువుతున్నాం, ఏం చూస్తూ ఉన్నాం, మన బిడ్డలకు ఏ మాదిరిని మనం చూపిస్తున్నాం, ఎవరి మట్టుకు వారం ఆలోచించుకొని దేవుని యొక్క సన్నిధిలో పరీక్షించుకుందాం. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేయమని, దృష్టిడెత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.